లైవ్ అప్డేట్స్ స్వాగతం. మీడియా మాటలు అడిన చిన్న శ్రీను. విజయనగరం రెవెన్యూ శాఖలోని అవినీతిపై శుక్రవారం కోటలో తమ పార్టీ మండల అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ కరెడ్ల ఈశ్వర్రావు తెలుగు తమ్ముళ్లు కలిసి రెవెన్యూ కార్యాలయం ఎదుట చేసిన ధర్నాలో అధికార కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కూడా వెళ్లి నిరసన వ్యక్తం చేయడంపై కూటమి ప్రభుత్వంలో వ్యవస్థల తీరును ఎత్తిచూపుతూ వైసీపీ జిల్లా అధ్యక్షులు జెడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ప్రెస్ మీట్. పత్రికా సోదరులకు ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా ప్రముఖంగా అన్ని సామాజిక మాధ్యమాల్లో ఇటు పత్రికలు అయితేనేమి, సోషల్ మీడియా అయితేనేమి, లేదా టీవీ ఛానల్స్లో విజయనగరం జిల్లాలో ఎస్కోట నియోజకవర్గంలో ఎల్కోట మండలంలో తహసీల్దార్ ఆఫీస్ ఎదుట స్వయానా శాసనసభ్యులు వారి పార్టీ నాయకులు ఒక ధర్నా కార్యక్రమం చేస్తున్నట్టుగా ఇవాళ ప్రధానంగా ప్రముఖంగా కనపడింది. అంటే ఈ జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ ఏ రకంగా ఉంది, ఎవరైతే రోజు ఈ ప్రభుత్వం పీజీఆర్ఎస్ అని చెప్పి ప్రతి సోమవారం గ్రీవెన్సీలు పెడతా ఉన్నారు, ఓ పక్క శాసనసభ్యులు గ్రీవెన్సీలు పెడతా ఉన్నారు, లేదా మంత్రులు గ్రీవెన్సీలు పెడతా ఉన్నారు. మీ ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే మేము తక్షణమే స్పందిస్తామని చెప్పి దానికి టైం లైన్ కూడా పెట్టారు. మీరు ఓ పీజీఆర్ఎస్ పెట్టి దానికి ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ సమస్య రాగానే దానికి 15 రోజుల్లో రిడ్రెస్లు అంటున్నారు, లేదంటే ఆ సమస్య పరిష్కారం కాకపోతే ఎందుకు పరిష్కారం కాలేదు వివరణ ఇవ్వాలని చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా ఒక బూటకం. దీంట్లో ఎక్కడా కూడా వాస్తవ పరిస్థితి లేదు అని చెప్పడానికి నిన్న జరిగిన కార్యక్రమమే నిదర్శనం. ఒక సాక్షాత్తు శాసనసభ్యులే పీజీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నారు. దీనికి ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మాకు, మేము వచ్చి ప్రతి మండలంలో కూడా వారానికి ఓ రోజు లేదా 15 రోజులకు ఓ రోజు పీజీఆర్ఎస్ పెడతాం. ఓ పక్క ఎవ్రీ మండే ప్రతి సోమవారం కూడా కలెక్టరేట్లో గ్రీవెన్సీలు జరుగుతూ ఉంటే కలెక్టరేట్ గ్రీవెన్సీలకు కూడా మంత్రులు శాసనసభ్యులు వెళ్తున్నారు, గ్రీవెన్స్ ఇస్తున్నారు. చాలా ఆశ్చర్యస్పదం. ఈ రాష్ట్రంలో ఒక శాసనసభ్యురాలు, ఈ జిల్లాలో శాసనసభ్యురాలు స్వయాన ఒక ధర్నాలో కూర్చుంటే ఈ ప్రభుత్వంలో వ్యవస్థలు పనిచేయడం లేదు, వ్యవస్థలు అవినీతిమయం అయిపోయి అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఉండదు. అంటే మీరు ఏదైతే మీరు చేస్తున్న సంస్కరణలను మేము వచ్చి పీజీఆర్ఎస్ అనో లేదా ప్రజలకు సంబంధించిన విషయాలు ఏదైనా వస్తే గౌరవ ప్రజాప్రతినిధులుగా శాసనసభ్యుల దగ్గరికి వెళ్తారు, లేకపోతే ఇతర ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తారు, వారి ద్వారా అధికారులు తెలియజేస్తూ సమస్య పరిష్కరిస్తారు. లేదు ఈ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది ఏంటంటే శాసనసభ్యులే మీరే పరిష్కారం చేయండి, మీరే పీజీఆర్ఎస్ చేయండి అని చెప్తుంది. మరో పక్క ఈ విధానం అమలుపరుస్తూనే ఒక పక్క గౌరవ శాసనసభ్యురాలే స్వయాన వెళ్ళి వారి నాయకత్వంలో ఉన్న వారి నాయకులకి ఏదో అన్యాయం జరిగిందనో లేకపోతే జరిగిందనో అంటే అసలు ఈ జిల్లాల వ్యవస్థ ఉందా, అధికార వ్యవస్థ ఉందా? ఉంటే గౌరవ శాసనసభ్యులు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిన సమస్యని వారే నేరుగా ధర్నా దిగారంటే అర్థం ఏంటి? అంటే ఈ ప్రభుత్వంలో మనుషు పక్క తయారయ్యి ఇవాళ పేపర్లో చూస్తూ ఉంటే దాంట్లో సమాచారం అంతా కూడా మేము తెప్పించుకుంటే వీళ్ళే నాయకులే వర్గాలుగా ఏర్పడిపోయి భూములు, అది కారు చౌకగా భూములు, డిస్ప్యూట్ భూములు కొనుక్కోవడం, దీన్ని పంచుకోవడంలో వీరు జరుగుతున్న ఇబ్బందిని ఇక రాష్ట్రంలో 4 గోళ్ల మధ్య అయిపోయింది, పెద్దల పంచాయతీలు అయిపోయి ఇక నేరుగా రంగంలో దిపారు. ఇది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సహజంగా ఏంటంటే వాటాలు పంచుకోవడంలోనో లేకపోతే ఇంకేదో జరగడంలోనో లేదు ఇవన్నీ కూడా అయిపోయి
ఎందుకంటే దీన్ని అధికారులు బలిపశువులు చేయడానికి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు మీరు. ఇది మీరేం చెప్తారు? దీనికి సంబంధించి ఏదో వివరణ ఇస్తారు మీరు రేపు ఎల్లుండే వివరణ ఇస్తారు, ఏమి ఇస్తారు, ఇదేదో అధికారులు అలా చేశారు లేదా అధికారులు ఇలా చేశారని. దీనికోసమే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రీసర్వే అని చెప్పి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎవరు చేయని పనిని ఒక ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రీసర్వేని ప్రారంభిస్తే, అది కేంద్ర ప్రభుత్వ అనుమతితో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్తో, కేంద్ర ప్రభుత్వం ఇది దేశమంతా రీసర్వే జరపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ప్రతి భూమి కూడా డిజిటలైజేషన్ చేసి, నా భూమి నేను ఎక్కడున్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, నేను స్వదేశంలో ఉన్నా, నేను ప్రపంచంలో ఎక్కడున్నా నా భూమిని ఎవరు ముట్టుకోకుండా ఏ రకమైన ఇబ్బంది రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు ప్రతి రీసర్వే చేసి సర్వేరాలు పాతి ఓ పక్క నుంచి ప్రతి గ్రామంలో కూడా రీసర్వేలు చేస్తే మీరేం చెప్పారు? ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకాల మీద ఫోటోలు వేసుకున్నారు, మీ భూములు రేపు తాకట్టు పెట్టేస్తారు, మీ భూములు కొట్టుకెళ్ళిపోతారు. ఇలాంటి రకమైన చెడ్డ ప్రచారాలతో ప్రజలను ఒక రకమైన భయభ్రాంతులు క్రియేట్ చేసి ఎన్నికలు 15 రోజులు 4 రోజులు ఉంటుందనగా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేశారు. మీకున్న ప్రసార మాధ్యమాలు, మీకున్న పేపర్లతో ఇవాళ అదే రీసర్వేని మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. అదే పాస్బుక్ని ఇచ్చారు, అందులో ఉన్న కంటెంట్స్ మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ ఇచ్చి ఫోటో తీసుకొని ఇగో రీసర్వే బ్రహ్మాండం జరుగుతుందని చెప్తున్నారు. ఏం జరుగుతుంది రీసర్వే? ఎన్ని సమస్యలు, ఎన్ని తప్పులు. దీన్ని రెవెన్యూ వ్యవస్థ ఏ రకంగా ఉన్నదని చెప్పడానికి నిదర్శనం నిన్న జరిగిన సంఘటన. అసలు రాష్ట్రంలో పరిపాలన జరుగుతోందా? జిల్లాలో పరిపాలన సాగుతూ ఉందా? రెవెన్యూ వ్యవస్థలో సామాన్యుడు తన భూమిని తను నమోదు చేసుకోవడానికి విఆర్ఓ స్థాయి నుంచి తహసీల్దార్ ఆఫీస్ దాకా ఏ రకమైన అవినీతిమయమైందనేది ప్రత్యక్షంగా ప్రజలు అడిగితే చెప్తారు. మీరు పెట్టిన పీజీఆర్ఎస్కి వెళ్తే, ఒకసారి సోమవారం గ్రీవెన్స్కి వెళ్తే 100% సమస్యలు ఓన్లీ రెవెన్యూ సమస్యలు. ఎందుకంటే మిగతా సమస్యలు ఏమైనా మీరు తీర్చడానికి మీ దగ్గర ఏం లేదు. ఎందుకంటే అందులో ఎవరో పాపం ఓ ముసవాడు వెళ్తున్నా ఒక పెన్షన్ కావాలని అడుగుతాడు, మీ దగ్గర లేదు, ఆ అవకాశం కలెక్టర్కి లేదు. మీరు చెప్తారు సూపర్ 6 అన్ని ఇచ్చామని చెప్తారు, కానీ అందులో మీ హామీలు ఏమి ఉండవు. లేదు మేము ఏదో ఎవరికో ఇబ్బంది వస్తుంది, ఆ కార్యక్రమాలు లేవు, ఏమంటే నిధులు లేవు. ఇవాళ ఏ కార్యక్రమాలు చూడండి ఎక్కడా లేవు. ఇవాళ లాస్ట్గా ఉన్న ఏకైక ఈ కార్యక్రమమైనా దీన్ని పూర్తిగా అంటే ఒక సాక్షాత్తు తహసీల్దార్ గారు వెళ్ళి ఒక టెంట్ వేసి ఆఫీస్ ముందు కుర్చీలేసి తెల్లవారులేసి కూర్చుంటారని తెలిసి సాక్షాత్తు తహసీల్దార్ గారి ఆఫీస్ ఎదురుగా ధర్నా జరగడం అంటే చాలా చిన్న విషయం కాదు. ఇది దీన్ని ఏదో సమస్య చిన్నదిలాగా అంటే శాసనసభ్యులు అంతటి వారే మాకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదు, అధికారులు మాకు న్యాయం చేయడం లేదు అని వారు ధర్నాకు దిగడం అంటే ఈ ప్రభుత్వంలో మరి ఏ రకంగా రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అధికారులను ఎవరు ప్రలోభ పెడుతున్నారో, ఎవరు వీళ్ళని నియంత్రిస్తున్నారో, ఒక సాక్షాత్తు శాసనసభ్యురాలు వెళ్ళి కూర్చున్నదంటే ఆ శాసనసభ్యురాలకి ఆ న్యాయం జరగకో ప్రొసీజర్గా ఉండవు. ఇక్కడ వారి సీనియర్ శాసనసభ్యురాలు వారే సాక్షాత్ వెళ్ళారంటే మరి వారిని ఈ అధికారులు ఎవరో నియంత్రిస్తున్నారు. ఇంకో మూడో శక్తి ఏదో పనిచేస్తుంది. అంటే జిల్లాలో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రజాస్వామ్యంగా ఉన్న శాసనసభ్యులు పనిచేసే పరిస్థితి లేదు. దీన్ని బట్టి మాకు అర్థమవుతోంది ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచో మానిటరింగ్ చేస్తున్నారు వ్యవస్థల్ని. అంతేగాని వ్యవస్థలు ప్రజాస్వామ్యబద్ధమైన ప్రజాప్రతినిధుల ద్వారా జరిగితే ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుంది? ఇది జరగదు కదా. సాక్షాత్ శాసనసభ్యురాలే మాకు వచ్చి న్యాయం జరగలేదు, ఈ రెవెన్యూ వ్యవస్థ సరిగా పనిచేయట్లేదంటే నాకు తెలిసి వారు చెప్పిన మాటే జరగటం లేదంటే ఇంకేదో వ్యవస్థ ఆఫీసర్లు పనిచేయిస్తుంది. కాబట్టి
ఏదైతే ఈ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం పెట్టిన రీసర్వే ఉందో, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పెట్టిన రీసర్వే ఉందో, అదే రీసర్వేని మళ్ళీ మీరు కొనసాగిస్తూ కేవలం ఎన్నికల్లో భాగంగా ఒక అబద్ధ మాటలతో మీరు కార్యక్రమం చేశారే తప్ప మీరు కొత్తగా చేసిందే లేదు. కాబట్టి ఈ రీసర్వే ద్వారా ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, మీ ద్వారా ఈ రీసర్వేలో అనేక తప్పులు దొరుకుతా ఉన్నాయి. దీన్ని కొంతమంది అధికారులు ప్రలోభ పెట్టి ఇబ్బందులు పాలు చేసి సామాన్య రైతాంగానికి మీ 1B లెక్కించాలన్నా, మీ అడంగులు లెక్కించాలన్నా, మీ ఎల్పిసిలు రావాలన్నా అవినీతి మయం చేసి ఇది పూర్తిగా బస్టు పట్టించే కార్యక్రమాన్ని చేశారు. ఆనాడు పేదవాడి బాగుండాలి, పేదవాడికి ఒకవేళ డిఫార్మ్ ఇస్తే డిఫార్మ్ భూమి, ఇగో నీ భూమి ఇది డిఫార్మ్ భూమి, లేదా ఇది జిరాయితీ భూమి, నీ భూమిలో ఏ రకమైన ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఆ రోజు అన్ని రకాలైన ఒక టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి, డ్రోన్స్ తీసుకొచ్చి ఆ రోజు వ్యవస్థను పకడ్బందీగా రీసర్వేలు చేస్తే ఇవాళ అలాంటి కార్యక్రమాలు లేకుండా మళ్ళీ ఇవాళ రైతాంగం అంతా ఇబ్బంది పడి హద్దులు సరిలేక దీన్ని ఆసరా చేసుకొని ఇవాళ ఇబ్బంది పాలు చేసే పరిస్థితి చేస్తా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం రీసర్వేని చక్కగా జరిపి పూర్తిగా రైతులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే నిన్న జరిగిన సంఘటన మీద ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారికి నేను వేదికగా కోరుతా ఉన్నాను, విచారణ జరిపించండి. విచారణ జరిపించి ప్రజలకి, ఈ జిల్లా ప్రజలకు తెలియజేయండి. ఎందుకంటే ఒక సాక్షాత్తు శాసనసభ్యురాలే వచ్చి ఒక ధర్నాలో కూర్చుంటే ఇంకా సామాజిక ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? ఇంకా సామాజిక పరిస్థితి అధికార పార్టీలో శాసనసభ్యురాలు వారు, సీనియర్ శాసనసభ్యులు వారు. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద విచారణ జరపాలి. ఈ సంఘటన పట్ల, ఈ సంఘటనలో ఎవరున్నారు, ఎందుచేత వారు ధర్నా చేయాల్సిన కార్యక్రమం ఏర్పడింది, దీని మీద బాధ్యుల మీద ఎవరైనా దీనికి ఇబ్బంది పడితే ఆ బాధ్యులు ఎవరో ప్రజలకు తెలియజేయాలా. అప్పుడే ఈ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని నమ్ముతామని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మరి ఒకసారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ.